హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కొంచెం డిఫరెంట్ టాపిక్, కానీ ఇప్పుడు అందరికీ తెలిసిన టాపిక్కే. దట్ ఈస్ కాల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏదో కాదు, మనకు ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఎలక్షన్స్ ఎవ్రీ 5 years మనకు జరుపుతూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఎలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ హెడ్ కదా, ఎవరు మనకు చెప్పేది, ఇది జరిపించేది ఎలక్షన్ కమిషన్. సో ఈ ఎలక్షన్ కమిషన్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఇస్తుంది అనమాట. అదే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుందంటే, ఫర్ సపోజ్ కొన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్ జరుగుతాయి అనుకో. సో ఆ కొన్ని రాష్ట్రాలకి ఆ ఎలక్షన్ జరిగే సమయంలో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ చెప్తుంది. ఏం రూల్స్ చెప్తుందిరా అంటే, ఫస్ట్ వన్, దీన్ని జనరల్ కండక్ట్ అంటారు. జనరల్ కండక్ట్ అంటే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. సో ఆ పొలిటికల్ పార్టీస్ క్రిటిసిజం అంటే వాదాలు, మీ పార్టీ తప్పు చేసిందంటే మా పార్టీ ఒప్పు చేసింది, క్రిటిసిజం చేసుకోవాలి. బట్ మరీ లోతుగా కాకూడదు. మరి అంటే క్యాస్ట్ మీద చేయకూడదు. అలాగే ఒక అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ఏదైతే వెరిఫికేషన్ లేకుండా ఉంటాయి కదా, అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ మీద చేయకూడదు. అలాగే పర్సన్స్ మీద వ్యక్తిగత మరీ చేయొచ్చు, కానీ మరీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కదా, మరి దాన్ని హననం చేసేటట్టు ఉండకూడదు. ఇదై అలాగే మీటింగ్స్ ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోకూడదు. ప్రతి దానికి పోలీసు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. చూడండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ కోడ్ అని రిలీజ్ చేస్తుందో, అప్పుడు ఆ రాష్ట్రం ప్రభుత్వం చేతుల్లో నుంచి ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుందంటే ఎలక్షన్ కమిషనే హెడ్ అనమాట. ఎలక్షన్ కమిషనే చూసుకోవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క మీటింగ్ అయిన పర్మిషన్ అని తీసుకోవాలి. పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, హెడ్ గవర్నమెంట్ మినిస్టర్స్ వాళ్ళందరూ మాటకు వస్తే ఎక్కడికంటే అక్కడ ఒఫిషియల్గా వెళ్ళకూడదు. అలాగే పబ్లిసిటీ కూడా ఎక్కువ మాస్ మీడియాని ఉపయోగించుకోకూడదు. పబ్లిసిటీ కోసం మాస్ మీడియా అంటే మన యొక్క గవర్నమెంట్ తరపున ప్రచారం చేయిందని మాత్రం చెప్పకూడదు అనమాట. అలాగే పోలింగ్ డే అన్నప్పుడు మనకు ఎలక్షన్ ఓటింగ్ వేసే రోజున 48 hours ముందే యొక్క ప్రచారాన్ని ఆపేయాలి అన్నమాట. అంటే ఇది సైలెన్స్ అవర్ అని అంటారు. 48 బిఫోర్స్ ఆఫ్ ద ఎలక్షన్ డే ఈస్ కాల్డ్ సైలెన్స్ అవర్ ఆర్ సైలెన్స్ డే అనమాట. ఇది ఇంకా చాలా ఉన్నాయి, ఈ మెయిన్ అనమాట. థ్యాంక్ యూ.